సాయి కృష్ణను పోలీసులు ఎత్తుకెళ్ళి తర్వాత ఏం జరిగింది మినిట్ టు మినిట్ అని జడా శ్రవణ్ కుమార్ గారు మీడియా సమావేశం పెట్టి మొత్తం మినిట్ టు మినిట్ పోలీసులు, పోలీస్ స్టేషను, టాస్క్ ఫోర్స్ ఆఫీసు, హోటలు, తర్వాత చంపేసి నెక్స్ట్ బస్ స్టాండ్లో పడేసి ఏ విధంగా అనాథాశ్రమం చిత్రీకరించి ఏ విధంగా కాల్ చేశారు. ఇదంతా ఆయన చెప్పి ఇదంతా విన్న దగ్గర నుంచి సమాజం మీద చాలా ఓవర్ సెన్సిటివ్‌గా ఆలోచించే, మామూలుగానే సెన్సిటివ్‌గా ఉంటాను. అంటే యాక్చువల్‌గా సమాజం మీద. నాకైతే నిజంగా అసలు తాగుదామంటే నీళ్ళు కూడా దిగట్లే. ఇంత క్రూరమైన సమాజంలో మనం ఉన్నామా? వ్యవస్థలే ఇంత క్రూరంగా ప్రవర్తించే దగ్గర మనం ఉన్నామా? అసలు 2026 లాంటి టైంలో కూడా ఇంత ఆటవిక న్యాయం ఉందా? ఇంత ఆటవికంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారా? అని చెప్పి అనిపించి నాకు ఒకటే అనిపించింది. అరే మనం వింటే గ్లాసు నీళ్ళు దిగట్లేదు. మరి పోలీసులు ఇంత దారుణాలు చేసి జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం సిఐఈ, ఒక ఏసీపీ, ఇద్దరు సిఐలు, ఒక ఏసీపీ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, మున్సిపల్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, ఇంతమంది మూకుమ్మడిగా ఒక మనిషిని అంత క్రూరంగా హత్య చేసి వ్యవస్థల ముసుగులో ఇంత దారుణమైన స్క్రిప్ట్ అమలు చేసి కాల్చేసి 40 రోజుల నుంచి అన్నం ఎట్లా తింటున్నారు? వాళ్ళకి అన్నం ఎట్లా దిగుతుంది కడుపులోకి? ఎట్లా నిద్రపడుతుంది? మామూలుగా ఎక్కడైనా అంటాం, అబ్బో వాడు కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ రా బాబు, వాడు చాలా క్రిమినల్ అని అంటూ ఉంటాం క్రిమినల్స్ గురించి. అసలు ఆ క్రిమినల్స్ మనిషిని చంపుతారు, తర్వాత వాళ్ళకి ఆశ తాగిన దాంతో అదే మంచినీళ్ళు తాగిన తీసి మనిషిని చంపేస్తారు, మళ్ళీ తాగి పడుకొని పొద్దున్న లేస్తే మర్చిపోతారు అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ వ్యవస్థలో, ఇప్పుడు ఈ హత్యలో పార్టిసిపేట్ అయిన వివిధ రకాల వ్యవస్థలోని కీలక వ్యక్తులంతా కూడా క్రిమినల్స్ కంటే దారుణమైన మనుషుల? అసలు ఎట్లా అన్నం దిగుతుంది నాకు తెలియట్లే. ప్రభుత్వాల దగ్గర జీతాలు తీసుకుంటారు, న్యాయం చేస్తామని చెప్పి కాకి డ్రెస్ వేసుకుంటారు. అసలు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం కొందరు మహిళా అధికారులు కూడా ఉన్నారు అని. అసలు నన్ను వేధిస్తున్నది ఒకటే ప్రశ్న, అన్నం ఎట్లా దిగుతుంది? ఎట్లా నిద్రపోతున్నారు 40 రోజుల నుంచి? ఎక్కడైనా చిన్న తప్పు చేసామనో, చిన్న అన్యాయం చేసామనో అని తెలిసి తెలియక చేసినా కూడా ఏదైనా చిన్నవి ఎప్పుడైనా ఏమైనా చేసినామన్నా ఆ రాత్రి అంతా నిద్రే పట్టదు. మరి వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది? పిచ్చెక్కిపోతుంది. సిబిఐ విచారణ ఒకటే పరిష్కారం. ఎవరో ఒక విచారణ అధికారిగా దైవప్రసాద్ని ఎవరినో నియమించారట. ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూర్చొని విచారణ చేస్తూ ఉన్నారని టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని విచారణ కోసం పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మొదట వాళ్ళే పిలిపించారు, వాళ్ళే ఫస్ట్ విచారణ చేశారనే సమాచారంతో ఆమెను విచారణ చేస్తున్నారని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. బట్ ఏంటి అన్నది, ఇంత జరిగితే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఇన్ని రోజులు ఏం చేశారు ఎవరికి తెలియకుండా? అసలు ఏందబ్బా, ఇంత క్రూరమైన సమాజంలో ఉన్నామో మనం. ప్రైవేట్ వ్యక్తులు కాదు హత్య చేసింది, వ్యవస్థ ప్రజలను కాపాడతామన్న వ్యక్తులే హత్య చేశారా? అబ్బా.